ఏమయ్యా అంటే ఇది శాస్త్రీయ జీవిత శాస్త్రం. మనం ఎలా జీవించాలి, ఎందుకు భూమి మీద మానవ జన్మగా తీసుకున్నాము అనేది మనం తెలుసుకోవడం కోసమే. అంటే ధ్యానం ద్వారా సెల్ఫ్ రియలైజేషన్, మీ సెల్ఫ్ని మీరు తెలుసుకుంటారు. మీ దేహం ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, అయ్యా నా బాడీని విడిచిపెడుతున్నాను, నా చైతన్యం వేరైతుంది కదా. ఆ సెల్ఫ్ని రియలైజ్ అవ్వాలంటే శక్తి ఉండాలా. అందుకే పరమగురు పత్రిజీ వ్యక్తినే మనకి పరిచయం చేయలే. నేను నీ గురువు అని చెప్పలే, ఈ శ్వాసే నీ గురువు అన్నాడు. అంటే మన లోపల ఉన్న చైతన్యాన్ని ఈ విశ్వం మొత్తం నిండి ఉందా చైతన్యం, శక్తి. మన లోపల ఉన్న ఆత్మ, మీ లోపల ఉన్న ఆత్మ, ప్రతి జీవరాశిలో ఉన్న ఆత్మ అంటే ఆ దివ్యమైన చైతన్యం. ఇప్పుడు పరమాత్మ చైతన్యం అంటారు కదా, శ్రీకృష్ణ పరమాత్మ అంటే బ్రహ్మాండం మొత్తం నిండుగా ఉన్న చైతన్యమే వారు. కానీ వారి రూపానికి మాత్రమే కొలుస్తారు, రూపానికి పరిమితం చేస్తారు. వారు చెప్పిన అహం బ్రహ్మాస్మి, ఆత్మే పరబ్రహ్మము, మమాత్మ సర్వభూతాత్మ, సర్వం కల్వితం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. తత్వమసి అంటే మనకి అర్థం కాలే. సకలతలు సర్వదా నిండి ఉన్న నేను. కానీ మనకి పరిచయం ఏది, ఇష్టం ఏది, రూపముతో. అందుకే రూపాన్ని కొలుస్తాం మనం. అది అవసరమే. కానీ దానికి వెంటనే దాని పక్కన ఏం చెప్పావు, ఆకారము నుండి నిరాకారములోకి మాత్రమే ఆకారం అని. చూసారా, అది చెప్పలేదు మనకి. మూర్తి కావాలయ్యా, కానీ మూర్తి మెట్టు కాదు అక్కడతా అని కూడా అన్నాడు. అది మనకి తెలియజేయలేదే. మూర్తి అవసరం, ఎందుకంటే మనం నమ్మాలి కదా. మూలాధార చక్ర స్థితిలో ఉండేవాడికి ఆధారం అవసరం. చూసేటప్పుడు నమ్ముతా, అది ఎల్కేజీ. అక్కడి నుంచి నిరాకారుడైన నిర్గుణుడైన నన్ను తెలుసుకో, ఆ నేనే నీలో సర్వదులు. అందుకే మమాత్మ సర్వభూతాత్మ, సర్వం నిండి ఉన్న నన్ను తెలుసుకోవాలి అంటే కోటి పూజ సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. ఆ రియలైజేషన్ రావాలంటే నీ అంతరంగంలోకి నీ ప్రయాణం. దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ జర్నీ. మెడిటేషన్ మీన్స్ నో మైండ్. మైండ్ ఉంటే మనకి డేటా అంతా జన్మ 84 లక్షల జీవరాశులుగా జన్మ తీసుకున్న డేటా ప్లస్ మూలాధార చక్రస్థితిలో శైశవాత్మగా మానవుడిగా తీసుకున్నాం. తర్వాత బాలాత్ముడిగా మనం ఎన్నో కర్మలు చేసుకున్నాం. అలాగే ఈ యొక్క ప్రౌఢాత్మ కాదు, ఒక కౌమారాత్ముడు అంటారు కదా, యవ్వనాత్మగా కౌమార ఏజ్లో ఉన్న పిల్లలకి, శైశవాత్మ స్థితిలో ఉన్న పిల్లలకి ఏం తెలుసు, పిల్లలకి ఏం తెలియదు. ఏడుస్తారు, ఆకలేస్తే ఏడుస్తారు, పాలిస్తే పడుకుని పోతారు. ఆ స్థితిలో బాధ్యతారాహిత్యంగా జన్మ తీసుకుంటారు మానవుడు. ఎక్కడి నుంచి, మృగీయ సంస్కారం నుంచి, జంతు సామ్రాజ్యము నుండి మానవ సామ్రాజ్యంలోకి. అప్పుడు గుణాలు ఎట్లా ఉంటాయి, బుద్ధి ఎలా ఉంటాయి, మృగీయ సంస్కారం ఉంటుంది. అమాయకంగా ఉంటారు, క్రూరంగా కూడా ఉంటారు. చూసారా అయ్యా, మూలాధార చక్రస్థితి. తర్వాత బాల్యం పిల్లలకి ఆడుకోవాలి, ఏదైనా కోరిక ఉంటే ఏడుస్తారు. అంటే చాలా పంతం పట్టుకునేది లాగి తీసుకుంటారు, అది దొరికితే హ్యాపీ వాళ్ళు. అలాగే మళ్ళీ ఇంకొక ఆట వస్తువుకే ఇంకేదో కావాలని కోరిక పుడతారు, మళ్ళీ ఏడుస్తారు. అది దక్కిన తర్వాత మళ్ళీ కూడవుతారు. అక్కడ కూడా బాధ్యత లేదయ్యా. అలాంటి మానవులు కూడా మన చుట్టూ మనకి కనిపిస్తారు. తర్వాత యవ్వనలో రక్తం బాగా, బ్లడ్ చాలా పిల్లలకి ఎవరేం చెప్పినా ఉడుకు రక్తం, నాకు తెలుసులే నువ్వేం చెప్తావని అహం ఉంటుంది. అహంకారంతో కూడిన ఆడ మగ మనం చూస్తున్నా. అంటే వాళ్ళ స్థితి ఏంటి, మణిపూరక చక్ర స్థితి, లేకపోతే ఆ యవ్వన ఆత్మస్థితి. నాకు అంతా తెలుసు అంటావు, మడిలాగా లోపల గొళ్ళ, కానీ అంత తెలుసు అన్నట్టు ప్రవర్తిస్తారు, మాట్లాడతారు. అక్కడ నుంచి వాళ్ళు అంటే ఒక మిడ్ వయస్క స్థితి అన్నప్పుడు అనుభవం అంతా వీళ్ళకి నేర్పించి వీళ్ళు కొంత వీళ్ళలో పరిపక్వ స్థితి వచ్చి ఉంటుంది. అదనమాట మధ్య ఈ యవ్వనాత్మ అయిపోతే ప్రౌఢాత్మ స్థితి. అందులో కొన్ని జన్మలు తీసుకుంటారయ్యా ఆ ఆత్మస్థితిలో. అక్కడ అనుభవాలని మరీ అంత దురుసుగా ప్రవర్తించకుండా కొన్ని ఎన్నో నిన్న ఆత్మస్థితిలో ఎన్నో నేర్చుకొని ఉంటాం. వాటిని అన్ని అనుభవిస్తారయ్యా. అప్పుడు అనాహత చక్రంలో ఉంటా. అనాహత చక్రంలో మంచి చేయడు ఎవరికి, చెడు చేయడు, రెండు చేయడు. తెచ్చుకున్న మూట యొక్క బరువుతో మంచి చేయడానికి ఓపిక ఉండదు, చెడు చేయడానికి భయపడతారు. ఎందుకంటే అన్ని అనుభవాలు జన్మలుగా ఇలా అనుభవించి మనం అనుకుంటారు, అయ్యో నోట్లో వేలు పెట్టినా కూడా త్వరవరే, ఎంత మంచోడికి ఇంత కష్టాలు వచ్చిందా అని. కష్టం ఎక్కడ ఉంటుంది, సూక్ష్మంలో. పూర్వ జన్మల నుంచి చేసినది బరువుగా తీసుకొచ్చి తలెత్తుకోలేరు, వీళ్ళు మాట్లాడలేరు.
మంచి పోని కదా, చెడు పోని కదా, ఏం చేయలేడు, బరువుతో అనుభవించేస్తుంది. అక్కడ నుంచి విశుద్ధంలో కూడా శైశవ స్థితి ఉంది, బాల్య స్థితి ఉంది, అన్నీ ఉన్నాయ్యా విశుద్ధంలోకి. అందుకే ఆత్మ అండ్ దివ్యమైన సత్య మార్గంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా పరిపూర్ణ పరిశుద్ధి పొందదు. అందుకే విశుద్ధ చక్రంలో జన్మ తీసుకున్న వాళ్ళు కూడా విశేషమైన శుద్ధి జరగడానికి ఎన్నో జన్మలు ఎత్తుతారు ఈ స్థితిలో కూడా. ఇప్పుడు పూజ చేసేవాడు నేను నీవు వేరే అనే భావనలో ఉంటాం. భగవంతుడు వేరు, నేను వేరే అని. భగవంతుడు చూడడం కోసం పూజలు చేస్తాం. ప్రతి పని, ఈచ్ అండ్ ఎవ్రీ థాట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ డీడ్ వాళ్ళు చూస్తున్నారనే అవగాహన ఉండదు. చేసే పూజలు గొప్పగా చేస్తూ ఉంటారు, మాటలు దురుసుగా మాట్లాడుతుంటారు, ప్రవర్తనలో ధర్మం ఉండదు, మాటల్లో హింస ఉంటుంది, అక్కడ పొందన లేదు, ఎనర్జీ విఘటన ఉంటుంది. అందుకే ఎవరికైతే నీవు పూజ చేస్తారో వారు నేను ఒకటే అని గ్రహించడం కొరకే పూజ అన్నారు. గ్రహించడానికి పూజ, అది గ్రాహ్యం పూజ చేసేటప్పుడు కాదు. పూజలో పండిపోయేటంత జన్మ తీసుకున్నప్పుడు. అందుకే కోటి పూజ సమో స్తోత్ర కోటి సమో జప కోటి సమో ధ్యానంలోకి వచ్చింది అంటే, అందుకే ధ్యానం చేసిన వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కాలేరు అని అంటారు. ధ్యానంలో పండిపోవడానికి, పరిపక్వ స్థితిలోకి ఉన్నట్టు అంగీకరించడానికి, వితౌట్ జడ్జిమెంట్, వితౌట్ అనాలిసిస్, వితౌట్ డౌట్, వితౌట్ కంప్లైంట్, వితౌట్ ఫియర్, జస్ట్ యాక్సెప్ట్ అండ్ అలౌ ఆల్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఇట్ ఈస్ లైక్ ఏ వీక్నెస్. అంటే మన జీవితంలో జరిగిన, కుటుంబంలో జరిగిన, సమూహంలో జరిగిన, యుద్ధం జరిగిన ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా యాక్సెప్ట్ చేసే స్థితి శక్తి సాధన ద్వారా. శక్తి పెరిగే కొద్దీ సాక్షి భావన. శక్తి లేనప్పుడు ఆర్గ్యూ చేస్తుంటారు, అలా కాదు ఇలా కాదు, నాకు తెలియదా ఏంటి, శక్తి లేని వాటిని. అందుకే ఆధ్యాత్మిక శాస్త్రం అన్నారు ఉపేక్ష. మాట్లాడుతున్నారా, తెలియని విషయం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉపేక్షించు హరినా. అసలు నీ శక్తి ప్రాణశక్తిని పోగొట్టుకోదు ఉపేక్ష, అక్కడ తీసుకురావాలి ఉపేక్ష. బద్రీజీ చెప్పిందని అయ్యా ఇవన్నీ అదంతా నాకు అర్థం కాలే. సాధన పెరిగే కొద్ది, శక్తి పెరిగే కొద్ది వారు చెప్పిన వజ్రాయుధ సమానమైన దివ్యాన్ని, నాలెడ్జ్ లోపలికి వెళ్ళి గ్రహించి అవాకైపోయినాయ్యా. నా జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చిన తర్వాత ఊరి మీదకి దిగా. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఇంత గొప్ప పని చేయాలి అంటే వ్యక్తి సాంగత్యంతో మీకు పరిచయాలు. మీరు ఇంకా మీకున్న గొప్ప వాళ్ళ పరిచయం చేసుకోవడానికి పోతేటప్పుడు అన్ని ఆత్మ చెప్తారు, అరే ఈ ప్రపంచాల్లో నిన్ను పరిచయం చేసుకోవాల్సిన ఏకైక వ్యక్తి, నీవు పరిచయం కావాల్సిన ఏకైక వ్యక్తి నీవే. ఎందుకంటే మనం ఈ సీమ కాదు, సుభాష్ వైఫ్ కాదు, నా పిల్లల తల్లి కాదు, నేను జన్మల సంస్కారంతో ఒక పోగుంది నాలో. అది సందర్భానుసారంగా వాసనలు బయటకు వస్తాయి. ఆ నన్ను నేను తెలుసుకోవడానికి ఎంత శక్తి ఉండాలా. ఆ అరిషత్ వర్గాలు ఋషులకు మానవుడికి ఒకలా ఉంటుందయ్యా. అరిషత్ వర్గాలు సందర్భానుసారం జన్మ సంస్కారం బయటకు వస్తాయి. వాటిని సంస్కరించాలన్న విచక్షణ రావాలా. అదే నా లోపల నుంచి ఏం మాట వస్తుంది, ఏ భావన వస్తుంది. చనువుతో నేనేం విరవేగుతున్నారా, చనువుందని అహంకారంతో ఉన్నావా, చనువున్నదని రెస్పెక్ట్ తప్పుతున్నారా. నా లోపల ఉన్నట్టు చెప్తారు. 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో, సింగిల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటావో, బాగా క్లోజ్గా ఉన్నప్పుడు మర్యాద తప్పకు. మర్యాద శక్తితో కూడింది. రెస్పెక్ట్, శక్తి ఉండాలి. విచక్షణకి ఎదుట ఉండాలనే శక్తి, మంచి మాట్లాడాలనే శక్తి, ఆచరించాలనే శక్తి, ఒక మార్పు తీసుకురావాలనే శక్తి. శక్తి లేనప్పుడు ఆచరించలేదు. ఆ శక్తి లేనప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేను. శక్తి లేనప్పుడు కృతజ్ఞతగా ఉండము. శక్తి లేనప్పుడు వినయంగా ఉండదు. శక్తి లేనప్పుడు సహనంగా ఉండదు. శక్తి ఉన్నవాడి ఇవన్నీ గుణాలు. అందుకే సర్వ సుగుణాలతో, దైవిక గుణాలతో అలంకరించేవాడు. అలంకరించు, నాకెందుకు అలంకారాలు అని ఉంది. నీవే దేవుడు, సుగుణాలతో నిన్ను నువ్వు అలంకరించుకో. నా బిడ్డ భూమి మీద భూలోకం స్వర్గ సమానంగా చేస్తున్నారని సంబరపడతారు దేవుళ్ళు. మనం దేవుళ్ళ సంబరం చేస్తారయ్యా. అయ్యా ఇది తెలుసుకోవడానికి నాకు కొంతకాలం పట్టింది. కొన్ని రోజులు కాదయ్యా, కొన్ని ఇయర్స్ పట్టింది. అన్ని నేను సంస్కరించి వ్యక్తి శక్తిగా మారితే వ్యక్తులతో సాంగత్యం స్టాప్ చేస్తాను. శక్తి సాంగత్యం చేసేటప్పుడు శక్తి ఏం చేయగలదు, ఎంత చేయగలదు అనేది అర్థం చేసుకున్నా. ఇప్పుడు స్టేట్ వైజ్ వర్క్ చేస్తున్నా. అది థ్యాంక్ యూ. గొప్ప సత్యం